అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సెరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు మనము సిక్స్త్ సిక్స్త్ చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. చాప్టర్ నేమ్ వచ్చేసి 3 శక్తులు. తనకు అప్పజెప్పబడిన పనులను ఉత్తమంగా ముగించి తమ మాటలలో శక్తి కలిగిన వారే జ్ఞాని. ఉత్తమంగా ముగించి ఆ మాటల శక్తితో మనుష్యులు కాక మిగిలిన వాటి అన్నింటిపైన అదుపు సాధించి వాటి ద్వారా అతను లోగోలతో సహకరిస్తాడు. ఆ విధంగా ఆయన తన చైతన్యాన్ని 3వ లోగోలతో కలిపివేస్తాడు. 3వ తలం వాళ్ళతోటి కలిపేస్తాడు. ఈ మాటల ద్వారా ఆయన 2వ లోగోల పనిలో సహకరించి లోగోల 2వ అంశపు విధులు అన్నింటినీ నియంత్రించే గురుత్వాకర్షణ నియమపు పనితీరును గ్రహిస్తాడు. అంటే రెండవ దానిలో ఉన్న అంతర్గతంగా ఉన్న పనితీరుని గ్రహిస్తాడు. అంటే వాళ్ళు ఇచ్చే పనిని తెలుసుకోగలుగుతాడు ఆయన. ఈ మాటల ద్వారా ఆయన 6వ 7వ ఉపదేశాలు రూపొందించినప్పుడు మొదటి లోగోలలో పనితో సహకరించి నేర్చుకుంటాడు. ఈ మాటల ద్వారా ఆయన 6వ 7వ ఉపదేశాలు పొందినప్పుడు మొదటి లోగోల పనితో సహకరించి నేర్చుకుంటాడు. ఈ మాటల ద్వారా ఆయన 6వ 7వ ఉపదేశాలు పొందినప్పుడు మొదటి లోగోల పనితో సహకరించి నేర్చుకుంటాడు. అంటే అక్కడ ఉపదేశాలు పొంది మొదటి తలంలో ఉన్న వాళ్ళతో కలిసి పని చేయడానికి రెడీ అవుతారు. ఒక జ్ఞానిగా మారినప్పుడు అతనికి కొన్ని శక్తివంతమైన మాటలు ఇవ్వబడతాయి. జ్ఞానిగా మారాక మాటకి పవర్ పెరుగుద్ది. అందువల్ల ఆ పవర్ తోటి ఏది పడితే అది మాట్లాడకూడదు. అవి ప్రపంచ శక్తులను చర్యలోకి తెచ్చే ఉపకరణాలు. అంటే ప్రపంచ శక్తులు కూడా వాళ్ళ ఆధీనంలోకి వస్తూ ఉంటాయి. చర్యలు అంటే వీళ్ళు తలుచుకుంటే ఆ పనులు జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ లక్షల కొద్ది శక్తి ప్రవాహాలు ఉన్నాయి. మనం వాటిని శృతి చేసే కీలకం కనుగొంటే అవి నిజంగా మన మాట వింటాయి. జ్ఞానుల శక్తికి ఒక ఉదాహరణ. వారు ఒక మంత్రం ద్వారా ఒక కొండను కదల్చాలనుకుంటే శక్తి అందుబాటులో ఉంటుంది కనుక కదులుతుంది. దానికి అర్థము వారికి ఆ శక్తి ఉంది అని కాదు, వారి దగ్గర ఆ కీలకం ఉంది. పెద్ద సంబంధించిన కీలకం అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉందనే అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉందనేమో. మరి కీలకం అంటే అదే ఉంటదేమో. అంతే ఉండొచ్చు కదా. అంటే జ్ఞాన పరిధి పెరిగే కొద్దే కదా పవర్స్ వచ్చేది. అలాగా ఆ పవర్ వచ్చింది అంటే దానికి సంబంధించిన జ్ఞానం వాళ్ళలో ఉంది అని, ఆ దివ్యత్వం ఉంది అని. దివ్యత్వం అంటే బాగుందక్క. పెద్ద యంత్రాలను చిన్న మీటలు కదిలించినట్లే ఆ శక్తివంతమైన మాటలు గొప్ప పనులు చేస్తాయి. ఆ శక్తివంతమైన మాటలు గొప్ప పెద్ద పనులు చేసేస్తూ ఉంటాయి. మొదటగా అవి దేవుని యొక్క సచేతన మేధోకోణమైన 3వ లోగోలతో సహకరిస్తాయి. అవి ఫస్ట్ వాళ్ళతో సహకరిస్తాయి, 3వ తలం వాళ్ళతోటి. 3వ కోణం లోగోల యొక్క సృజనాత్మక కోణం, సచేతన కోణం, చర్య జరిపే కోణం. మన లోపల కూడా అదే ఉంది. మన ఆత్మకు 3 ముఖ్యమైన శక్తులు, ఇచ్ఛాశక్తి, ప్రేమ శక్తి, జ్ఞాన శక్తి ఉన్నాయి. సౌరదేవదూతతో అనుసంధానం ఏర్పడినప్పుడు అది మన క్రియాశక్తిని మేల్కొల్పుతుంది. అంటే ఈ 3 శక్తులు ఉన్నాయి. సౌరదేవతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వీటి యొక్క క్రియాశక్తి
యాక్టివ్ అవుట్ మేల్కొల్పు అవుతుంది. యాక్టివేట్ అవుతుంది. ఉమ్, దానితో మనం మన చర్యలను సృష్టి ప్రణాళికకు అనుగుణంగా చేస్తూ 3వ లోగోల సృజనాత్మక కోణంలో కలుస్తాము. ఉమ్, ఈ క్రమంలో మనం మన శక్తివంతమైన మాటలను 3వ లోగోలతో ఐక్యతలో ఉంచితే అక్కడ మనం ఉత్తీర్ణులమై లోగోల 2వ కోణంలోకి ఆకర్షణ వికర్షణలోని అయస్కాంత కోణం ప్రేమ కోణంకి ప్రవేశిస్తాము. ఉమ్. అది నేర్చుకున్న తరువాత జ్ఞానులు 6వ మరియు 7వ ఉపదేశాలను ఉత్తీర్ణత పొంది లోగోల యొక్క ఇచ్ఛా కోణంతో సంబంధం కలిగి ఉంటారు. ఉమ్. జ్ఞానుల యొక్క సృజనాత్మక కోణం చర్యా కోణం సరిగ్గా ఉండి వారి బంధం కూర్పు కోణం కూడా సరిగా ఉన్నాయని నిర్ధారణ అయ్యే వరకు వారికి శక్తి కోణం ఇవ్వబడదు. ఓకే. అప్పుడు మాత్రమే వారికి విశ్వంలోకి సమర్థవంతమైన శక్తులను అదుపు చెయ్యగల ఇచ్ఛాశక్తి మంత్రాలు ఇవ్వబడతాయి. దానితో ఏంటి ఇలా ఏం చదువు? జ్ఞానుల యొక్క సృజనాత్మక కోణం చర్యా కోణం సరిగ్గా ఉండి వారి బంధం కూర్పు కోణం కూడా సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయ్యే వరకు వారికి శక్తి కోణం ఇవ్వబడదు. అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అని తెలిసినప్పుడే ఆ శక్తి కోణాలు ఇవ్వబడతాయి. లేకపోతే ఊరికేమి ఇచ్చేయదు. అప్పుడు మాత్రమే వారికి విశ్వంలోకి సమర్థవంతమైన శక్తులను అదుపు చెయ్యగల ఇచ్ఛాశక్తి మంత్రాలు ఇవ్వబడతాయి. ఇచ్ఛాశక్తి మంత్రాలు అంటే విశ్వంలో జరిగే కొన్ని వాటిని కంట్రోల్ చేయగలిగే క్యాపబిలిటీ వాళ్ళకి వస్తుంది. దానితో వారు నూతన సృష్టి కొరకు వచ్చే ప్రవాహాల యొక్క నిరోధాలను నాశనం చేసి దైవ మానసంలోని నమూనాలను విగ్రహాలను ఉనికిలోకి తెస్తారు. అంటే కొత్తవేవో వస్తూ ఉంటాయి, కొత్త శక్తులు ఏవో వస్తుంటాయి. వాటన్నిటిని నాశనం చేసి మరలా ఈ దివ్యత్వం కోసమే ఆ దైవ శక్తిని మళ్ళీ నెలకొనేటట్టు అంటే పునఃస్థాపన ఉండేటట్టు చేస్తారు. వీటిని నిత్య జీవితంలో ఎలా ఉపయోగిస్తాం? మానవ ఆత్మ మేధో కిరణంతో ఆరంభమై ఈ 3వ కోణాన్ని మొదట జాగృతీకరిస్తుంది. తరువాత 2వ కోణాన్ని అది మొదటి కోణాన్ని జాగృతీకరిస్తాయి. మేధో శక్తి మనిషిని పదార్థంతోనూ రూప నిర్మాణకంతోనూ ఇంకా సంబంధాలతోనూ అనువర్తనలతోనూ అనుసంధిస్తుంది కనుక అది ముందుగా సిద్ధమవుతుంది. భూమి మీద ఉండాలంటే ఇవి అవసరము. కేవలం మేధస్సు మీద ఆధారపడినప్పుడు మనం తప్పులు చేస్తాం. కేవలం మేధస్సు మీద ఉన్నప్పుడు మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. అప్పుడు మనం ఇంకేదో అవసరం అని గ్రహిస్తాము. మనకు ఆ అవసరాన్ని భావించినప్పుడు ఆత్మ మరొక కిరణాన్ని ప్రసరించి మన 2వ కోణాన్ని ఉత్తేజపరుస్తుంది. అంటే మేధో శక్తితో ఉన్నప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. దాన్ని చేయకూడదు అని మనం ఎప్పుడైతే మనం పూర్తిగా అనుకుంటూ ఉంటామో అప్పుడు మళ్ళీ మారిపోతుంది. ఆ మేధో శక్తి మారి ఏ శక్తి రిలీజ్ అవుతుంది? మనం ఆ అవసరాన్ని భావించినప్పుడు ఆత్మ మరొక కిరణాన్ని ప్రసరించి మన 2వ కోణాన్ని ఉత్తేజపరుస్తుందంటక్క. అప్పుడు మనం పదార్థంతోనూ ప్రజలతోనూ మన బంధాలను తనిఖీ చేసుకొని మన మీద ఈ గ్రహం మీద మన తెలివి యొక్క ప్రభావాన్ని కనుగొంటాము. అంటే ఈ గ్రహం మీద తెలివి యొక్క ప్రభావాన్ని మనం కనుక్కుంటాం. అప్పుడు మనకు ప్రేమ వివేకాల కాంతితో వ్యవహరించకపోవడం వలన ఆ విధంగా జరిగింది అని అర్థమవుతుంది. అప్పుడు మనం ప్రేమ వివేకాల కాంతితో ఉండకపోవటం వల్ల ఆ మేధో శక్తి తోటి ఏ తప్పులు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ప్రేమ వివేకం యొక్క
కాంతి మనకి వస్తుందో అప్పుడు మార్చబడుతుంది. ఉమ్, అప్పుడు మనం ప్రేమ వివేకాలను నిర్మించి మేధస్సును పెంపొందిస్తాము. అయినా మనకు దిక్కుతోచదు. మనకు ప్రేమ వివేకాలు ఉన్నా అవన్నీ మన స్వీయ ఆసక్తులకే చెంది ఉంటాయి. ఫస్ట్ స్వీయ ఆసక్తులకే చెంది ఉంటాయి. అందువల్లనే మనకు నిర్దేశకత్వం ఉండదు. ఉమ్, మనం ఎందుకోసం జీవిస్తున్నాము అన్న ప్రశ్న మొదలై ధ్యాన సాధన ఆరంభిస్తాము. ఎందుకోసం? అప్పుడు జీవిస్తున్నాము అన్న ప్రశ్న మొదలై ధ్యాన ఉమ్, సాధన ఆరంభిస్తాము. ఉమ్. అప్పుడు మేధా కోణం, ప్రేమ కోణం, ఇచ్ఛా కోణాన్ని మేల్కొల్పుతాము. అంటే ఫస్ట్ మేధోశక్తి వస్తుంది. మేధోశక్తి వచ్చినప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. తర్వాత ప్రేమ వివేకపు కాంతిని ప్రవహింపజేస్తాం. ఎప్పుడైతే ప్రవహింపజేస్తామో అప్పుడు మేధోశక్తి పెరుగుతుంది. దీంతో కనెక్ట్ అయి ఉంటుంది. అంతకుముందు ఓన్లీ మేధోశక్తే ఉంటుంది. ఆ మేధస్సు అనేది ఈ రెండింటితో కనెక్ట్ అయి ఉంటది. అప్పుడు మనం ఏం చేయగలమో అవి చేస్తూ ఉంటాం. అంతే కదా? అంతే. లాస్ట్ కి మేధో కోణం, ప్రేమ కోణం, ఇచ్ఛా కోణాన్ని మేల్కొల్పుతాయి. అంటే 3 యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అవుతాయి. ఇచ్ఛాశక్తి మనలో శక్తి అంటే ఒక్కొక్క చక్ర దాటినప్పుడు అనాహత చక్రంకి వచ్చేసరికి ప్రేమ అనేది వస్తుంది కదా, హృదయ చక్రం కాడ. అలాగా అవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇచ్ఛాశక్తి మనలో శంబాల లక్ష్యాన్ని నిర్దేశకత్వాన్ని నమోదు చేసే మన అంతర్వ్యవస్థ. మనకు మనం చేస్తున్న దాని పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఎక్కడకు వెళ్తున్నామో తెలుస్తుంది. మానవ గ్రహ సౌర కుటుంబ నక్షత్ర మండలాలు వాటి కోణాలన్నీ సమన్వయపరచబడి ఆ వ్యక్తి గ్రహ లక్ష్యాన్ని కానీ సౌర కుటుంబ లక్ష్యాన్ని కానీ విరుద్ధంగా ఏది చెయ్యడు. అంటే గ్రహ లక్ష్యాన్ని సౌర కుటుంబం లక్ష్యంతో కనెక్ట్ అయిపోయి వాటి లక్ష్యం వైపే ప్రయాణం చేస్తాడు. వ్యతిరేక లక్షణం కోసం ప్రయాణం చేయడు. అత్యున్నత చైతన్యాలన్నింటిలోనూ అతని లక్ష్యం సంపూర్ణ సమన్వయంతో ఉంటుంది. అతని జీవితం ఉనికి యొక్క అత్యున్నత కోణాలతో శృతిలోకి ఉంటుంది. అదే 6వ మరియు 7వ ఉపదేశాలతో ఈ ఇచ్చ సాధించబడుతుంది. 3వ ఉపదేశం వద్ద గ్రహాలతో శృతి చేయబడటం మొదలవుతుంది. అదే మొదటి పెద్ద ఉపదేశం. సౌర దేవదూతతో శృతి అనేది 2వ పెద్ద ఉపదేశంగా మొదలవుతుంది. సౌర దేవదూతతో 2వ పెద్ద ఉపదేశంతో మొదలవుతుంది. ఒక వ్యక్తిలో ఇచ్ఛాశక్తి పనిచేయడం ప్రారంభిస్తే అది అతని ఆత్మాభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్న మనో అనుభూతిక సూక్ష్మ నిర్మాణాలన్నింటినీ నాశనం చేస్తుంది. అంటే ఇచ్ఛాశక్తి అంతకుముందు మనం అనుకున్నాం కదా, 5 కాస్త 3 కాస్త 2గా మారుతుంది. అంటే మనలో ఇచ్ఛాశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఈ మనో అనుభూతిక ఉన్నాయి కదా, అవన్నీ తగ్గించబడతాయి. అంటే ఇచ్ఛాశక్తితో ఇప్పటిదాకా మేధోశక్తి, ప్రేమ శక్తి, వివేకపు శక్తి, ఇవి 3 ఉన్నాయి. ఎప్పుడైతే ఇచ్ఛాశక్తి యాక్టివ్ అవుతుందో ఈ శరీరాలు 6 శరీరాలు 3గా 3 2గా అట్లాగా తగ్గించబడతాయి. పూర్తిగా మనం చైతన్యంగా మారేంత వరకు. మేధస్సు, ప్రేమలు పని చేయని చోట మీరు ఇచ్ఛాశక్తిని ఉపయోగించగలరు. అత్యున్నత శక్తులతో శృతిలో ఉండటం వల్ల వాటి నుంచి నిర్దేశకత్వం పొందుతారు. నిర్దేశకత్వం లేనప్పుడు వలయాలలో చిక్కుకుపోయి తాను పొందినదంతా కోల్పోతాడు. తాను నిర్మించిన వాటిని తనే నాశనం చేస్తాడు. నిర్దేశకత్వం ఉంటే జీవితం పైకి ఎదుగుతున్న వలయంలాగా ఉంటుంది. నిర్దేశకత్వ గ్రహాల, సౌర కుటుంబాల, నక్షత్రాల ఆదేశ కేంద్రాల నుంచి గ్రహిస్తాము. మళ్ళీ 2 లైన్లు ఒకసారి చదువు.
తాను నిర్మించిన వాటిని తానే నాశనం చేస్తాడు. నిర్దేశకత్వం ఉంటే జీవితం పైకెదుగుతున్న వలయంలాగా ఉంటుంది. నిర్దేశకత్వ గ్రహాలు సౌర కుటుంబాల నక్షత్ర మండలాల ఆదేశ కేంద్రాల నుంచి గ్రహిస్తాము. నాకు ఒక్కొక్క రోజు మొత్తం చదువుతా. మేధస్సు, ప్రేమలు పనిచేయని చోట మీరు ఇచ్ఛాశక్తిని ఉపయోగించగలరు. ఉపయోగించగలరా? ఉమ్, ఉమ్. ఉపయోగించగలరు. మేధస్సు, ప్రేమలు పనిచేయని చోట మీరు ఇచ్ఛాశక్తిని ఉపయోగించగలరు. ఓకే ఓకే అవి రెండు వర్క్ చేయని కాడ ఇచ్ఛాశక్తిని ఉపయోగించి ముందుకు తీసుకెళ్తాం. అత్యున్నత శక్తులతో శృతిలో ఉండటం వల్ల వాటిని నుంచి నిర్దేశకత్వం పొందుతారు. అంటే మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మన ఆత్మ నుంచి ఇలా ఒక్కొక్క శక్తి రిలీజ్ అవుతుంటది. ఈ మేధోశక్తి, ప్రేమ శక్తి, వివేక శక్తి వచ్చినప్పుడు దాని ద్వారా మేధోశక్తి చక్కగా ఆచరించబడుతుంది. ఓన్లీ మేధోశక్తి ఉన్నప్పుడు మాత్రం తప్పులు చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ మూడింటికి ఈ మూడే కాకుండా తర్వాత ఇచ్ఛాశక్తి కూడా ఇవ్వబడుతుంది. ఇచ్ఛాశక్తి ఎప్పుడైతే ఇవ్వబడుతుందో మన మానసిక అనుభూతిక తలాలు తగ్గించబడతాయి. అంటే ముందు చెప్పుకున్నాం కదా 5 అంటే నిమ్న మానసం, ఉన్నత మానసం, ఇట్లాగా 5 భౌతిక, ప్రాణమయ, అనుభూతిక, నిమ్న మానసం, ఉన్నత మానసం, అలాగే ఇన్ని తలాలు ఉంటాయి. తర్వాత ఈ ఇచ్ఛాశక్తి తోటి అనుభూతిక, మానసికత మూడు క్లియర్ అయిపోయి అవి ఇంకొండ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనమే, ఎవరో కాదు. అనుభూతిక మరి ప్రాణమయ కోసం, అన్నమయ కోసం ఇవన్నీ కూడా మనమే, ఎవరో కాదు. అవన్నీ మనం సృష్టించుకున్నాము. మనం ఏదైతే సృష్టించుకున్నామో వాటిని మన ఆత్మకి ఎప్పుడైతే ఇచ్ఛాశక్తి వస్తుందో ఇవన్నింటినీ తగ్గించుకుంటూ వస్తాం. అప్పుడు ఏమవుతుంది, అనుభూతిక, నిమ్న మానసం, ఉన్నత మానసం ఈ 3 ఉండవు. ఇంకా కింద 2 మాత్రమే ఉంటాయి. అంటే ఆ 3 ఒకటైపోతాయి, ఆత్మతో కనెక్ట్ అయిపోతాయి. ఇవన్నీ మనం సృష్టించుకోవటం వల్ల వస్తున్నాయి. మనలో ఈ మేధోశక్తి, ప్రేమ శక్తి, వివేకపు శక్తి, ఇచ్ఛాశక్తి ఇవన్నీ ఒక్కొక్కటి పెరగడం తోటి మనకి ఇవన్నీ తగ్గించబడతాయి. నిర్దేశకత్వం లేనప్పుడు వలయాలలో చిక్కుకుపోయి తాను పొందినదంతా కోల్పోతాడు. వలయాలలో చిక్కుకుపోయి తాను నిర్దేశకత్వం అంటే దశా నిర్దేశం, ఎటు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఈ నిర్దేశం చేసేవాళ్ళు లేనప్పుడు ఆ శక్తిని ఊరికే కోల్పోతూ ఉంటాం. తాను నిర్మించిన వాటిని తానే నాశనం చేస్తాడు. నిర్దేశకత్వం ఉంటే జీవితం పైకి ఎదుగుతున్న వలయంలా ఉంటుంది. నిర్దేశకత్వం గ్రహాల, కుటుంబాల, నక్షత్ర మండలాల ఆదేశ కేంద్రాల నుంచి గ్రహిస్తాము. మళ్ళీ చెప్పు. నిర్దేశకత్వం నుండి. నిర్దేశకత్వం గ్రహాల, సౌర కుటుంబాల, నక్షత్ర మండలాల ఆదేశ కేంద్రాల నుంచి గ్రహిస్తాము. వాటి నుంచి వచ్చే సందేశాలని గ్రహించగలుగుతాం. ఇచ్ఛాశక్తి పెంపొందించుకోకుండా దానిని గ్రహించలేము. అంటే ఆ 3 కాక ఇచ్ఛాశక్తి వచ్చినప్పుడు పైతలం నుంచి వచ్చిన మాస్టర్స్ ఇస్తున్న సందేశాలని గ్రహించగలుగుతాం. పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మన ఆత్మలో ఆ ఇచ్ఛాశక్తి పెరిగినప్పుడు మాత్రమే పైనున్న మాస్టర్స్ ఇచ్చే ఆదేశాలని మనం క్యాచ్ చేయగలుగుతాం. నిర్దేశకత్వం లభించిన వారు తమ రూపాంతర మార్గంలో ఉండే భ్రమలు, సరికాని అభిప్రాయాలన్నింటినీ క్రమంగా నాశనం చేస్తారు. అంటే ఎప్పుడైతే పైన నుంచి సందేశాలు వచ్చాయి, మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యాం, వాళ్ళు ఇచ్చిన సత్యాన్ని తీసుకుంటూ ఉంటాం. తీసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మనలో సరికానివన్నిటిని క్లియర్ చేస్తున్నామా లేదా? ఇది వరకు మనకి ఎన్నో నమ్మకాలు, మూఢనమ్మకాలు, ఎన్నెన్నో మూఢనమ్మకాలని అవన్నీ ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు వదిలేసామా లేదా? అన్ని వదిలేసేసి దివ్యత్వాన్ని మాత్రమే పట్టుకుంటాం. ఆ దివ్యత్వంలోకి వెళ్ళాలి అంటే మనలో ఎటువంటి శక్తులు యాక్టివేట్ అవ్వాలో ముందు చెప్పుకున్నట్టు మనం చేయగలుగుతాం. అభివృద్ధి చెందిన మానవులందరూ వారికి ఇష్టం ఉన్నా లేకున్నా
ఉపరితలానికి వచ్చి నాయకులుగా మారతారు. ఇష్టం ఉన్నా లేకపోయినా నాయకులుగా వాళ్ళు మార వాళ్ళకి బిరుదు ఇవ్వబడుతుంది. జీవితం వారిని బలవంతంగా నాయకులను చేస్తుంది. ఇక్కడ సమానత్వం ఏమీ లేదు. ఎవరినైనా సరే నాయకులను చేస్తుంది. సమానత్వం సమానత్వం ఏమీ లేదంటున్నారు అక్క. ఓకే. అక్కడికి పోయాక ఆ సమానత్వం ఏమీ లేదు. దాన్ని కూడా దాటుతామేమో మరి. చూద్దాం తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందో. సమానత్వం అనేది మీ సారంలో ఉంటుంది. ఓహ్! సారం అంటే ఏమని అర్థం అక్క? మన భావన. అంటే కింద వ్యక్తి తలలో ఇక్కడ సమానత్వం అనే భావనతో ఉంటేనే మనం అంత దూరం వెళ్ళగలం. ఇంకా అక్కడ వాళ్ళకి అసలు ఏమీ ఉండదు. ఇంకా చైతన్యంగా ఉంటారు వాళ్ళు. అందుకని. సమానత్వం అనేది మీ సారంలో ఉంటుంది. వ్యక్తీకరణలో కాదు. హ్మ్. మనం సమానం కాదు. మరి అంటే నిజంగా లోపల సమానమై భావనలో ఉంటుంది. వ్యక్తీకరణ బయటకు వ్యక్తం చేయటానికి కాదు. కుదరంది. భావనలో ఉంటది. ఆ భావన వల్ల మాస్టర్స్‌కి అర్థమవుతూ ఉంటుంది. హ్మ్. మనం సమానం కాదు. మరి నిజంగా సమానమైతే సమానత్వాన్ని ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. సమానత్వాన్ని ఉపయోగించే విధానం వేరుగా వేరుగా ఉంటుంది. ఉంటుంది. హ్మ్. మనందరిలోనూ 3 శక్తులుంటాయి. మనం వాటిలో ఏ ఒక్కటి పెంపొందించాలనుకుంటే రెండవ దాని కీలకాన్ని పట్టుకుంటాము. ఏ ఒక్కటైనా పెంపొందించుకుంటే రెండవ దాన్ని కీలకాన్ని పట్టుకుంటాము. హ్మ్. అది ప్రదర్శించ ప్రదర్శితమైనప్పుడు మూడవ దాన్ని చేరతాము. ఇంకొకసారి చదువుతాను. హ్మ్. సమానత్వం అనేది మీ సారంలో ఉంటుంది. వ్యక్తీకరణలో కాదు. మనం సమానం కాదు. మరి నిజంగా సమానమైతే సమానత్వాన్ని ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. మనం సమానత్వంలో చూసేవాడి యొక్క భావాలు అన్నీ వేరుగా ఉంటాయమ్మా. హ్మ్. మనందరిలోనూ 3 శక్తులుంటాయి. మనం వాటిలో ఏ ఒక్కటినైనా పెంపొందించుకుంటే రెండవ దాని కీలకాన్ని మనం పట్టుకుంటాము. హ్మ్. రెండింటిని పెంపొందించుకుంటే మూడోది ఆటోమేటిక్‌గా ఇవ్వబడతది. ఆ! అది ప్రదర్శితమైనప్పుడు మూడవ హ్మ్. దాన్ని చేరతాము. ఆటోమేటిక్‌గా జరిగిద్ది. ముందు ఈ 2 మనం పెంపొందించుకుంటే మూడో దానికి ఆటోమేటిక్‌గా జరిగిద్దది. హ్మ్. అయితే మిగిలిన వాటికంటే ఏదైనా ఒకటి అధికంగా పెంపొందితే అసమతుల్యత ఏర్పడుతుంది. అంటే అవన్నీ ఒకే ఈక్వల్‌గా ఉండాల. ఈక్వల్‌గా ఆ! అయితే ఒక కోణం సంపూర్ణంగా అభివృద్ధి చెందితే అది మిగిలిన వాటిని సచేతనం చేస్తుంది. హ్మ్. అంటే ఒక కోణం అభివృద్ధి చెందినప్పుడు మిగిలిన రెండింటిని కూడా అది ఈక్వల్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఆ! బ్యాలెన్స్ చేస్తుంది. హ్మ్. ప్రశ్న ప్రశ్నక రూప ప్రపంచం వెనుక అర్థాల ప్రపంచం గురించి మానవాళి తెలుసుకోవాలి అని అంటారు. హ్మ్. రూపానికి దాని సామాన్యీకరించబడిన రూపాలు, రంగులు ఉంటాయి. అర్థాల ప్రపంచం అంటే ఇచ్ఛాశక్తియా? ఇది క్వెషన్ అక్క. హ్మ్. జవాబు. మీరు ఉపదేశం పొందినప్పుడు అర్థాల ప్రపంచంతో సచేతన అనుసంధానం పొందుతారు. మీరు ఉపదేశం పొందినప్పుడు అర్థాల ప్రపంచంతో సచేతన అనుసంధానం పొందుతారు. హ్మ్. ముందుగా మనం చేయవలసిన కృషి మూర్ఖంగా ఉండకుండా వాస్తవమైన మేధస్సుతో ఉండాలి. హ్మ్. మూర్ఖత్వం అంటే మీ మేధస్సును స్వీయ ఆసక్తుల కోసం మాత్రమే ఉపయోగించటం. అంతే. మనకు 3 రకాల మేధస్సులుంటాయి. మేధస్సు, ప్రేమ మేధస్సు, ఇచ్ఛా మేధస్సు. అయి గూడా మేధస్సుతోనే ఉన్నాయి. హ్మ్. మేధస్సు, దీని మేధస్సు, ప్రేమ, ప్రేమ మేధస్సు. మేధస్సు, ఇచ్ఛా మేధస్సు. ఓకే. అంటే మేధస్సు అంటే ఆహ్, అది గూడా ఒక శక్తి అన్నట్లే. హ్మ్. హ్మ్. వీటిలో మొదటిది ఉపయోగిస్తే మేధస్సును మీ కోసమే ఉపయోగించుకుంటారు. అంతే. హ్మ్. తరువాతది మీకు ఇతరులకు ఉపయోగిస్తుంది. ప్రేమ, ఆ తర్వాతది మీకు ఇతరులకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇచ్ఛాశక్తి. మీరు మేధస్సులో స్థిరపడితే మీరు అద్భుతమైన వ్యక్తి అని రుజువు చేసుకున్నారు. కనుక
రెండవ కోణం చర్యలోకి రావడం మొదలవుతుంది. అంటే ఫస్ట్ మేధస్సుగా నిలబడిపోతాం. హ్మ్. నిలబడి అద్భుతమైన వ్యక్తిగా మనం మారిపోతాం. ఎప్పుడైతే అద్భుతమైన వ్యక్తిగా మారామో ఆ లెర్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ లెర్నింగ్ ఏంటి? ప్రేమ మేధస్సు. రెండవ దాంట్లోకి వెళ్తాం. హ్మ్. హ్మ్. మీ ప్రేమ కోణం మీకోసం. మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. తరువాత హ్మ్. మీరు ఇతరులను ప్రేమిస్తారు. ఆ తర్వాత అందరిని ప్రేమిస్తారు. అది. ఫస్ట్ అప్ సెల్ఫ్ లవ్. హ్మ్. ఇతరులను ప్రేమిస్తారు. హ్మ్. తర్వాత ప్రపంచం, భూమి, ఇంకా సౌరమండలం, నక్షత్ర మండలం ఇయన్నీ అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. అలాగా మన చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మూడవ కోణం మొదలవుతుంది. మీరు మీ హ్మ్. స్వీయ నిరోధాలను నాశనం చేస్తారు. హ్మ్. తరువాత సమూహ నిరోధాలను, ఆపైన మొత్తం నిరోధాలను నాశనం చేస్తారు. సమూహ నిరోధాలను మొత్తం నిరోధాలను. నాశనం చేస్తాం. హ్మ్. మీరు మీకు, ఇతరులకు సర్వస్వాన్ని నిర్దేశకత్వం వహిస్తారు. సర్వస్వానికి నిర్దేశకత్వం వహిస్తారు. హ్మ్. ఇప్పుడు మీ సర్వస్వ ప్రకృతిలో సమత్వంలో ఉంటుంది. ఇప్పుడు మీ సర్వ ప్రకృతి హ్మ్. సమత్వంలో ఉంటుంది. సర్వ ప్రకృతి సమత్వంలో సమత్వంలో ఉండిపోతది. ఉంటుంది. దాని మీ పై లైన్, ఈ లైన్ ఒక్కసారి చదువు. హ్మ్. పై లైను. అప్పుడు మూడో కోణం మొదలవుతుంది. మీరు మీ స్వీయ నిరోధాలను నాశనం చేస్తారు. ఆ తరువాత సమూహ నిరోధాలను, ఆ పైన మొత్తం నిరోధాలను నాశనం చేస్తారు. మీరు ఆహా! మీకు, ఇతరులకు, సర్వస్వానికి నిర్దేశకత్వం వహిస్తారు. స్వీయ నిరోధాలను, సమూహ నిరోధాలను, ఆ పైన మొత్తం నిరోధాలను. మొత్తం నిరోధాలను క్లియర్ నా చేసేస్తాం. హ్మ్. క్లియర్ చేశాక మీకు మీరు, ఇతరులకు, సర్వస్వానికి కూడా నిర్దేశం వహిస్తారు. నిర్దేశం అంటే చెప్పగలుగుతారు. హ్మ్. వాళ్ళకి వాళ్ళు సమూహాలకు చెప్పగలరు. అందరికీ చెప్పగలరు. చెప్పగలను. ఇప్పుడు మీ నిర్దేశకత్వం అంటే వాళ్ళకి మార్గాన్ని చూపించగలుగుతారు. అప్ ఇప్పుడు మీ సర్వప్రకృతి సమత్వంలోకి వస్తుంది. సర్వ ప్రకృతి సమత్వంలోకి సమత్వంలోకి వస్తుంది. హ్మ్. మీరు 7వ స్థాయిలో ఉపదేశం పొందినవారు. హ్మ్. మీరు 7వ స్థాయి ఉపదేశం పొందినవారు. అంతే. దానిలో ఉండటానికి ప్రయత్నించండి. ఈ విషయాలు గ్రహించడం ఎంతో ముఖ్యం. మనం ఎవరి గురించైనా చాలా గొప్పవాడు, తెలివైనవాడు అని చెబితే దాని అర్థం అతను తన కోసం, తన సమూహం కోసం, మొత్తం అందరి కోసం ప్రవర్తిస్తాడని అర్థం. హ్మ్. మనం ఎవరికైనా ప్రేమ, వివేకం ఉందని చెబితే అతనికి మేధస్సు, తన కోసం, సమూహం కోసం, అందరి కోసం ప్రేమ, వివేకం ఉందని అర్థం. హ్మ్. ఎవరికైనా ఇచ్ఛాశక్తి ఉందని చెప్పినప్పుడు అతనికి నిర్దేశకత ఉందని, తన కుటుంబానికి, దేశానికి నిర్దేశకత్వం ఇవ్వగలడని, మొత్తం మానవాళికే నిర్దేశకత్వం చేస్తాడని అర్థం. ఆ! అంతే అక్క క్వెషను. మరొక క్వెషన్. ప్రశ్న. అంటే చ సర్వం మానవాళికి నిర్దేశకత్వం చేయగలిగే శక్తి వచ్చేస్తది. ఆ! హ్మ్. ప్రశ్న. చాలా మేధస్సు కలిగి ఉండి, ఇతరులు ఉన్నారు అన్న ఆలోచన కూడా లేని వారితో పని చెయ్యడం చాలా కష్టం. అబ్బో! ప్రేమ, వివేకాల వైపు మొదటి అడుగు వెయ్యడం చాలా కష్టం. హ్మ్. ఆ తరువాత ఎంతకాలం పడుతుందో చెప్పలేము. కేవలం మేధస్సుతో మాత్రమే పనిచేసే వారికి ఎరుకపరచడం ఎలా? వారి హృదయాన్ని జాగృతపరచి, ఆ ప్రారంభం చలనానికి ప్రేరణ కలిగించేది ఎలా? క్వెషన్ మళ్ళీ ఒకసారి చదువు. చాలా మేధస్సు కలిగి ఉండి, ఇతరులు ఉన్నారు అన్న ఆలోచన కూడా లేని వారితో పని చేయించడం చాలా కష్టం. హ్మ్. ప్రేమ, వివేకాల వైపు మొదటి అడుగు వెయ్యడం చాలా కష్టం. హ్మ్. ఆ తరువాత ఎంతకాలం పడుతుందో చెప్పలేము. హ్మ్. కేవలం మేధస్సుతో మాత్రమే పనిచేసే వారికి ఎరుకపరచడం ఎలా? ఇది క్వెషన్ అక్క ఇది గూడా. మరి వారి హ్మ్. హృదయాన్ని జాగృతపరచి, ఆ ప్రారంభ చలనాన్ని ప్రేరణ కలిగించేది ఎలా? హ్మ్. జవాబు.
అది ఎంతో కష్టమైన విషయం. ఎందుకంటే నేను, నేను మీరు పొరపాట్లు చేయనంత వరకు, మీరు ఓడించబడనంత వరకు ఇంకొక ఉపకరణాన్ని వెతకడం ప్రారంభించరు అని చెబుతాను. నాకు క్లారిటీ రాలేదండి. హ్మ్. ఒకసారి మళ్ళీ చదవమా? ఓకే. అది ఎంతో కష్టమైన విషయం. అందుకే నేను మీరు పొరపాట్లు చెయ్యనంత వరకు, మీరు ఓడించనంత వరకు ఇంకొక ఉపకరణాన్ని వెతకడం ప్రారంభించరు అని చెబుతాను. అదే హ్మ్. ప్రేమ వివేకం. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ పాయింట్ చదువు మళ్ళీ. ఆ! అది ఎంతో కష్టమైన విషయం. అందుకే హ్మ్. నేను అంటే ఇక్కడ నేను అంటే ఏంటి నాకు ఈ నేను మనము అని. వస్తుంది ఇక్కడ. మనము. ఆ! ఇక్కడ ఉన్న నేను. హ్మ్. హ్మ్. నేను మీరు పొరపాట్లు చెయ్యనంత వరకు, మీరు హ్మ్. ఓడించనంత వరకు ఇంకొక హ్మ్. ఉపకరణాన్ని వెతకడం ప్రారంభించరు అని చెప్తాను. అంటే పొరపాట్లు చేయనంత వరకు, ఓడించనంత వరకు ఇంకొక ఉపకరణం ఉంది అనే ఆలోచన గూడా మనకి రాదు. అప్పుడు ఆలోచిస్తాము. అది ఉపకరణం అంటే ఏదో ఒక దారి అనొచ్చు కదా! ఆ! హ్మ్. అదే ప్రేమ వివేకం. ఆ! అంటే అప్పుడు ఉపకరణము అంటే ఇక్కడేంటి ఇంకొకటేదన్నా ఉందా అని ఆలోచిస్తాము. ఈ పొరపాట్లు, ఓడించటం వీటిల్లోనే ఇరుక్కుపోయామనుకో, ఇంకొక ఉపకరణం ఉంది అనే ఆలోచన రాదు. ఎప్పుడైతే ఈ పొరపాట్లని ఓడించటం దాటేస్తామో, అప్పుడు ఇంకొక ఉపకరణం అనేది ఉంది అని ఆలోచిస్తాం. అదేంటి ప్రేమ, వివేకం. వివేకం. అప్పుడొస్తది. అప్పటిదాకా మనకి రాదింక. కొన్నిసార్లు అది విడాకులు, వే వేరుపడటాలు, గౌరవం కోల్పోవడం వంటి సందర్భాలలో జరుగుతుంది. అంటే ఏంటి? అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు జరుగుతది. ఆ ప్రేమ, వివేకం అనేది రావడానికి. ఇప్పుడు హఠాత్ పొరపాట్లు, ఓడించటము ఇవన్నీ వేరుపడటాలు. దాటేసాక ఇంకొక ఉపకరణం గురించి ఆలోచిస్తాం. లేకపోతే ఏవైనా పెద్ద పెద్ద దెబ్బలు తగిలాక అప్పుడు ఇంకొక ఉపకరణం గురించి ఆలోచిస్తాం. ఆ ఇంకొక ఉపకరణం ఏంటి? ప్రేమ, వివేకం. వివేకం. హ్మ్. హఠాత్తుగా మీకు ఏదో తప్పు చేస్తున్నామని స్ఫురిస్తుంది. హ్మ్. కొన్ని ప్రమాదాలు, భూకంపాలు, ఉత్పాతాలు మీ రెండవ కోణాన్ని మేల్కొల్పుతాయి. అది. హృదయాన్ని మేల్కొల్పడానికి కరుణాయుతమైన కథలు చెప్పడం ఒక పద్ధతి. హ్మ్. అది ప్రజలను నెమ్మదిగా మేల్కొల్పుతుంది. హ్మ్. మరొక ప్రశ్న. మీరు కమలంలోని కోణాల గురించి చెబుతున్నారు కదా! అవి వ్యక్తిత్వపు స్థాయి వంటి అన్ని స్థాయిలలోనూ పనిచేస్తాయా? హ్మ్. లేక ఆత్మ ఎరుక పొందడం ప్రారంభించిన తరువాత మాత్రమే పనిచేస్తాయా? అంటే కమలంలోనే ఆ రెక్కలు. హ్మ్. హ్మ్. జవాబు. కమలం ఉన్నత మానసంలో ఉంటుంది. ఉన్నత కమలం మానసంలో ఉంటుంది. నిమ్న మానసంలో ఉండదు కమలం. ఉండదు. ఉన్నత మానసం. అదే భౌతిక, మానస్ అనుభూతిక, మానసిక భౌతిక, భౌతిక, భావన, అనుభూతిక, భౌతిక, భావన, అనుభూతిక, అనుభూతి, నిమ్న మానసం, ఉన్నత ఉన్నత మానసం. మానసం. ఉన్నత మానసంలో ఈ కమలం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇవన్నీ ఈ శరీరాలు. ఇవన్నీ అంటే ఈ మాట అంటే వినిపియటం లేదు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి అంటున్నా. హ్మ్. అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం మధ్యలో. ఎప్పుడైతే ఆత్మగా జీవించాలి అనుకుంటామో ఇవి ఒక్కొక్కటి క్లియర్ అయిపోయి మొత్తం ఆత్మ ఎలా ఉంటుందో అలా ఉండగలుగుతుంటాం. ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉంటాం. అది. కమలం ఉన్నత మానసంలో ఉంటుంది. మీ ఆత్మ మేధో కోణం వికసించడం ప్రారంభించినప్పుడు 4వ స్థాయి మనస్సులో ఉంటుంది. నాలుగో స్థాయి మనసులో ఉందిది. అది మరింత అభివృద్ధి చెందితే 3వ స్థాయికి చేరుకుంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ఆత్మ. మీరు ఆత్మగా ప్రవర్తిస్తారు. హ్మ్. ఆత్మగా ప్రవర్తించడం అంటే ఏంటి? మనం ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు, మన ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటాం. ఆత్మ యొక్క 3వ కోణం మేధస్సు కోణం పెంపొందితే అది మీ భౌతిక జీవితానికి చెందినది.
మేధస్సు కోణం ఎప్పుడైనా భౌతికానికి, వ్యక్తిగతానికి చెందిందే అయి ఉంటది. రెండవ కోణం మీ అనుభూతిక శరీరానికి. హ్మ్. మొదటిది మీ మనో శరీరాన్ని అంతటికి చెందినది. అది. మీ భౌతిక, అనుభూతిక, మనోకిరణాలు అన్నీ ఆత్మ పెట్టే విపరీతమైన ఒత్తిడి వల్ల మార్పు చెందుతాయి. ఇది అంతటి హ్మ్. అద్భుతమైన శాస్త్రం. ఆత్మ యొక్క ఒత్తిడి వల్ల. విపరీతమైన అంటే ఒత్తిడి వల్ల. విపరీతమైన ఒత్తిడి. అంటే ఒత్తిడి అంటే ఆహ్, ఇక్కడ మార్చాలి అనే పూర్తిగా అనుకుంటది ఆత్మ. అప్పుడు ప్రెషర్ పెడతది. "నువ్విలా ఉండొద్దు, ఇలా ఉండు, ఎందుకిలా ఉన్నావు, ఈ సత్యంలో జీవించు" అని అన్నిటిని ఎక్కువగా సరి చేస్తూ ఉంటది. సరి చేయడంలో కొంచెం ప్రెషర్ పెట్టిద్ది. అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ప్రశ్న: ఆత్మ యొక్క 3 కోణాల గురించి మరింత వివరించండి. హ్మ్. జవాబు: మానవ ఆత్మకు తన లోపల 3 కోణాలుంటాయి. అవి మేధస్సు, ప్రేమ, ఇచ్ఛ. ఈ విషయాలు మానవ ఆత్మలో వాస్తవీకరించబోయే నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు. ఆ లైన్ మళ్ళీ చదవమ్మా. ఆ! మానవ ఆత్మకు తన లోపల 3 కోణాలుంటాయి. హ్మ్. మేధస్సు, ప్రేమ, ఇచ్ఛ. అంటే మానవాత్మగా తయారయింది అంటే ఈ 3 ఉంటాయి. ఆత్మ మానవాత్మగా మారతది. మానవాత్మగా అయినప్పుడు మేధస్సు, ప్రేమ, వివేకము. వివేకమా? ఇచ్ఛానా? ఇచ్ఛ. 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 ఓకే. ఈ 3 యాక్టివేట్ అయ్యుంటాయన్నమాట. ఆ! ఓకే. క్లారిటీ వచ్చింది. ఆత్మ మానవాత్మగా మారతది. ఈ విషయాలు మానవ ఆత్మలో వాస్తవీకరించబోయే నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు. అంతే. ఆ వాస్ మానవాత్మలో ఉండే సామర్థ్యాలివి. సామర్థ్యాలు. అంటే ఆ వాస్ ఆత్మ మానవాత్మగా మారిందంటే ఈ 3 ఉంటాయని. అవును. ఆ వాస్తవీకరించబడేది సౌర దేవదూతతో అని అంటున్నారు. హ్మ్. అంతే ఆన్సర్. ఓకే. మరొక ప్రశ్న. అంటే మానవాత్మ చైతన్యపు నిమ్న శరీరాల నుంచి మనోతలం వరకు ప్రయాణించి ఉన్నత మనోతలాన్ని చేరినప్పుడు కమలంలోనూ, ఆభరణంలోనూ ఆత్మ కేంద్రీకరించబడుతుందా? ఇది క్వెషన్ అక్క. మళ్ళీ చదవమ్మా క్వెషను. అంటే మానవాత్మ మానవ హ్మ్. ఆత్మ చైతన్యపు అంటే హ్మ్. మానవ ఆత్మ చైతన్యపు నిమ్న శరీరాల నుంచి మనోతలం వరకు ప్రయాణించి ఉన్నత మనోతలాన్ని చేరినప్పుడు కమలంలోనూ, ఆభరణంలోనూ ఆత్మ కేంద్రీకరించబడుతుందా? హ్మ్. జవాబు: ఖచ్చితంగా. అంతే. అయితే అవి చిత్రాలు కాదు కనుక వాటిని చిత్రాలలాగా తీసుకోవద్దు. హ్మ్. ఆత్మ గురించి భావించేటప్పుడు మిమ్మల్ని మీరు స్ఫులింగాలుగా చూసుకోండి. స్ఫులింగాలు అంటే ఏమిటక్క? మీరు మనోతలాన్ని చేరినప్పుడు అక్కడ రూపాలుండవు. అంతవరకు చదువు మాధవి. రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ! 4 నిమ్న స్థాయిలలోనూ రూపాలుంటాయి. వారు మనలాగానే మానవులు కానీ, మీరు ఉన్నత మనోతలాన్ని చేరితే స్ఫులింగాలుగాను చూస్తారు. అవి దివ్య భా దివ్య భాషణంలో సమాచారం నేర్పుతాయి. హ్మ్. అంటే దైవ భాష ఉంటదక్కడ. ఈ భాష ఓహ్! గాదుండేది. హ్మ్. అయిపోయిందక్క ఆన్సర్. ఓకే. రేపు చెప్దును. మాధవి ఒక్క నిమిషం మాట్లాడవా?